ఏమండోయ్, మారేడుమిల్లి వెళితే ఏం చూడవచ్చో క్లుప్తంగా ఈ వీడియోలో చెప్తాను, శ్రద్ధగా చూసేయండి. ముందుగా గడిబాపనమ్మ తల్లిని దర్శించుకోవాలి. తర్వాత ప్రకృతిని పెయింటింగ్ వేసినట్టుండే ఈ భూపతిపాలెం రిజర్వాయర్ ని ఒక అరగంట సేపు అక్కడ నుండి మనం ఆస్వాదించాలండోయ్. 3 ఈ వింటేజ్ గామన్ బ్రిడ్జి ఫోటోలు చాలా బాగుంటది. 4 రంపచోడవరంలో ఉన్న 12వ శతాబ్దపు నాటి పురాతన శివాలయము. 5 శివాలయం పక్కనే ఉన్న రంపా ఫాల్స్ చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. 6 మారేడుమల్లి ఊరి మధ్యలో ఉన్న ఆ గ్రామ దేవత గంగాలమ్మ తల్లిని తప్పకుండా దర్శించుకోవాలండోయ్. అంతేకాదండి, ఆ పక్కనే ఉన్న గిరిజన వారి జీవన విధానాన్ని కూడా మనం అక్కడ వీక్షించవచ్చు. ఆ తర్వాత అందరూ ఇష్టంగా తినే బొంగు బిర్యానీ, బొంగు చికెన్ కూడా అక్కడ ఆస్వాదించాలండి. తర్వాత ఇంకా పైకి వెళితే పైన ఉండే జలతరంగిణి జలపాతం చాలా అందంగా ఉంటుందండి. కానీ వర్షాకాలం జలపాతాల దగ్గరికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. శీతాకాలం అయితే చాలా బాగుంటుందని నా సలహా అండి. ఆ జలపాతం దాటిన తర్వాత ఇంకా ముందుకు వెళితే ఘాట్ రోడ్ లో ఉన్న వాలి సుగ్రీవుల్ని తప్పకుండా దర్శించుకోవాలి. ఆ తర్వాత ఇంకా మనం పైకి వెళ్ళినట్టయితే అమృతధార జలపాతం, ఇదైతే చాలా బాగుంటుంది. పైనుంచి కిందకి జారుడు బల్లాగా చాలా సుందరంగా ఉంటుందండి. ఇంకా ఆఖరిది 10వది అయిన హిల్ వ్యూ పాయింట్ చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. కొండ చివరికి ఎక్కిన తర్వాత అక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు. స్టేజ్ నుంచి చూడటం చాలా బాగుంటుందండి.